హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మ్యాచ్లన్నీ అయిపోయి ఇంకొకటే మిగిలింది, ఫైనల్ మ్యాచ్ లో SRH KKR తలపడిపోతుంది. మొత్తానికి చూస్తే ఈ సీజన్ లో SRH ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ యాజ్ ఎ కెప్టెన్ గా, బౌలర్ గా, నెక్స్ట్ అతను ఆల్రౌండర్ గా కూడా మంచి ప్రదర్శన చేశాడు. సో ఇప్పుడు జరగబోయే మ్యాచ్ లో జట్టుని ఎలా తీసుకెళ్తాడని మన తెలుగు అభిమానులందరూ, సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే బలాబలాల గురించి ఒకసారి చూసుకుంటే రెండూ సమానంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే KKR కంటే SRH బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను బలంగా ఉంది, చాలా బలంగా ఉంది. చెన్నై చెపాక్ లో కంపల్సరీగా ఆ పిచ్ స్పిన్ కి అనుకూలిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో చూసాం రాజస్థాన్ రాయల్స్ లో. ఇప్పుడు 7:30 మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ గా ఆల్ రౌండర్ ప్రదర్శనతో క్వాలిఫై 2 లో రాజస్థాన్ ని మట్టి కనిపించింది. అదే జోరుని కొనసాగిస్తూ 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో సన్ రైజర్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఫైనల్ 11 ప్లేయర్స్ ని ఎవరు తీసుకోవాలని చెప్పి, ఎవరిని ఆడించాలని చెప్పి చాలా కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితంగా నా ఒపీనియన్ ఒక్కడైతే చెప్పగలను, మార్కరం ని తీసేసి ఆ ప్లేస్ లో కంపల్సరీ, మార్కరం ఎలాగా ఫామ్ లో లేడు, అతను తప్పించి అతడి స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్, పవర్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ ని జట్టులో తీసుకుంటే ఇంకా బలంగా తయారవుతుంది. సో ఎందుకంటే అతను స్పిన్నర్స్ ని భయంకరంగా కొడతాడండి. దాని తర్వాత చెన్నై పిచ్ ని అనుకూలిస్తుంది, అది అందరికీ తెలిసిందే. బట్ ఆ స్పిన్నర్ ని ధీటుగా ఎదుర్కొనే సత్తా గ్లెన్ ఫిలిప్స్ కి కంపల్సరీ ఉంది. ఈ తుది జట్టులో ఉంటాడా లేదని చెప్పి మనందరికీ ఉత్కంఠగా ఉంది. అయితే ఇంకొకటి, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ 6 ఓవర్లుగా నిలబడితే మ్యాచ్ కంపల్సరీ టర్న్ అయిపోతుంది. సో చెన్నై చెపాక్ లో 175 ప్లస్ ఉంటే మంచి స్కోర్ అండి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. సో ఎనీహౌ మనకి స్పిన్ తో పాటు ఫేస్ బౌలర్స్ చాలా బలంగా ఉన్నారు. సో జరిగే మ్యాచ్ లో నా సపోర్ట్, మన అందరి సపోర్ట్ SRH కి ఇద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 8 years అవుతుంది మనకి కప్ వచ్చి. 2016 లో కప్ వచ్చింది. ఫ్రెండ్స్, 2016 కప్ వచ్చినప్పుడు ఏ ప్లేయర్స్ ఉన్నారో ఒక్కసారి చూద్దాం. సో 2016 లో కెప్టెన్ డేవిడ్ వార్నర్, టీమ్ ఒకసారి చూద్దాం. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ అప్పటి నుంచి కూడా టీమ్ లో అలాగే కొనసాగుతున్నాడు. యువరాజ్ సింగ్, ఆదిత్య తారే, నమనోజ, ఆశిష్ నెహ్రా, విపుల్ శర్మ, ఆశిష్ రెడ్డి, బరీందర్ స్క్రాన్, రిక్యూబుయ్, కరణ్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, టి సుమన్, అభిమన్యు మిథున్, దీపక్ హుడా, విజయ్ శంకర్. సో ఓవర్సీస్ ప్లేయర్ చూసుకుందాం. సో ఫస్ట్ వన్ డేవిడ్ వార్నర్ అనేది కెప్టెన్. ఇయాన్ మోర్గన్ ఇంగ్లాండ్, కేన్ విలియమ్స్ న్యూజిలాండ్, హెన్రిక్స్ ఆస్ట్రేలియా, ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్, బెన్ కటింగ్ ఆస్ట్రేలియా, ఎం రెహమాన్ బంగ్లాదేశ్. సో టీం అప్పుడు అంత బలంగా ఉండే టీం 2016 లో కప్ వచ్చింది కదా, ఇప్పుడు కూడా అంతకంటే డబుల్ ఉంది టీం. ఫ్రెండ్స్, మనందరం కోరుకుందాం రేపు ఖచ్చితంగా SRH విన్ అవ్వాలి, విన్ అవుతుంది. ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి ఈ కామెంట్స్ రూపంలో ఆల్ ది బెస్ట్ చెప్పండి SRH కి. ఆల్ ది బెస్ట్ SRH, ఈసారి కప్పు మందే.